హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గాయ్స్, మై మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తానమాట. సో వీడియోస్ కూడా చాలా డేస్ కాదు మంత్స్ అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేయక. సో అందుకని ఈరోజు సింపుల్గా ఇట్లా మై మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇంకా లేచి బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా ఏమంటారు కొంచెం బాల్కనీలోకి వచ్చేసి కొద్దిసేపు ఇలా నించుంటే హాయిగా అనిపిస్తుంది. సో మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ డల్ అయిపోతుంది. అందరి స్కిన్ అంతే కదా. సో చూడండి నా స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉందో. హాఫ్ అన్ అవర్కి మళ్ళీ డల్ అయిపోతుంది అనుకోండి. ఇంకా నేనైతే టీ పెట్టేసుకొని టీ తాగుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకా నేను టీ తాగేసి డుగ్గాడికి పాలు కాగబెట్టేయాలి. నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ టీ తాగక తప్పదు, నాకు హెడేక్ వచ్చేస్తుంది. అందుకే నా కోసం టీ పెట్టేసుకొని డుగ్గాడికి పాలు కాగబెట్టేశాను అనమాట. ఇంకా వాడి కూడా లేచి బ్రష్ చేయించేసి పాలు తాపుతున్నాను. నేను ఒక్కదాన్ని ఉన్నా అని అంటున్నాను అనుకుంటున్నారా? మా హస్బెండ్ హనుమాన్ మాల వేశారనమాట. సో ఇంకా స్వామి అనేది మార్నింగ్ పూజ చేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా మన ఇంట్లో ఏం తినరు కాబట్టి ఇంకా నాకు ఒక్కదాని కోసమే టీ పెట్టుకున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫుడ్ కూడా నాకు ఒకదాని కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇంకొకరం ఉంటే తినాలి కూడా అనిపించదు. ఇంకా డుగ్ బేబీ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చేసింది. అందుకే వాడి ఫేస్ కూడా అలా అయిపోయింది అనమాట. ఇంకా నేను టీ తాగేసి డుగ్గాడికి పాలు తాపిచ్చేసి ఇక్కడ టమాటా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా స్వామి ఇంకా మాలేసుకురు కాబట్టి మనం ఆనియన్స్ కానీ ఇంకా అల్లం కానీ ఏం యూజ్ చేయదు కాబట్టి ఓన్లీ టమాటాస్ కట్ చేసి పప్పు వేసాను. పోపు కూడా ఇంకా అందులో ఏం వేయలేదు, కరివేపాకు జీలకర్ర వేసారు అంతే. కానీ అందులో వేసేటప్పుడు అనుకోలేదు, సడన్గా అంటే కొంచెం బయట పడ్డది పప్పు. ఇంకా మీదేం పడలేదు అనమాట. ఇంకా అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. నాకు ఒక్కదాని కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎందుకని ఇంకా పప్పు చేస్తే అదే ఉంటుంది కదా 3 టైమ్స్కి అనేసి పప్పు చేశాను. ఇంకా బెడ్రూమ్ అంతా సెట్ చేసి ఇల్లంతా ఊకేసి తూడ్చేసాను అనమాట. ఇది మా డుగ్ బేబీ గడి సైకిల్ అనమాట. ఇంక ఇల్లు ఊకేసి తూడ్చేసి ఇంకా బట్టలు ఉంటే అవన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అదైతేనేమో కొంచెం తినాలనిపిస్తుంది. రైస్ పప్పు చేసా కాబట్టి అంత తొందరగా ఏం తినను. కాకపోతే ఫుడ్ అనేది ముందే ప్రిపేర్ చేసేస్తే మళ్ళీ డుగ్గాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇదంతా ఉంటుందనేసి ప్రిపేర్ చేస్తాను. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, మడత పెట్టేస్తున్నాను అనమాట. డుగ్ బేబీ గాడికి ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి చాలా ఫీవర్ వస్తుందన్నమాట. వాడు నైట్ అంతా అస్సలు పడుకోలేదు. ఇంక ఇప్పుడు నేను స్నానం చేసి వాడు కూడా స్నానం చేయించేసాను అనమాట. వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా. వాడు కొంచెం చల్లగా అయితే అస్సలు తినడు అనమాట. వాడికి అప్పుడు వండి తినిపించాలి, చల్లగా అయితే తినడు. ఇంకా మార్నింగ్ వాడి ఏమంటాడు, వాడు ఎందుకో వేరే ఇంతకుముందు పాలు బ్రెడ్ వేసి తినేది. ఫీవర్ వచ్చింది కదా, అస్సలు బ్రెడ్ వేసి తినట్లేదు, ఓన్లీ పాలు తాపిచ్చేసాను. అందుకని రైస్లో కొద్దిగా పాలు వేసి ఇట్లా మెత్తగా ఉడకబెట్టాను అనమాట. వాడికి చాలా ఇష్టం ఇది. ఇంకా పప్పు వేద్దాం అనుకున్నాను కానీ ఫీవర్ వచ్చింది కదా, వాడు కొంచెం స్పైసీ అయినా కూడా తినట్లేడు. అందుకే ఇలాగే తినిపిస్తున్నాను. వాడికి కొంచెం ఇలాగైతే ఇష్టం. స్పైసెస్ కూడా యాడ్ చేస్తాను అప్పుడప్పుడు, చట్నీ కానీ పప్పు కానీ ఏదైనా వేస్తాను. కానీ ఫీవర్ వచ్చినందుకో ఏమో అసలు ఏదైనా స్పైసీగా వేస్తే అసలు తినట్లేదు దాంట్లో. అందుకని ఇంకా వాడికి నచ్చినట్టు తినిపించేద్దాం అనేసి ఇంకా వాడికి ఫుడ్ తినిపిస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. లేవడం, బ్రష్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, స్నానం చేసుకోవడం, వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడం, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఇంకా వాడికి తినిపించేసేసి ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట. ఇక్కడ టమాటా పప్పు చాలా బాగుండింది. నిన్నమన్నా అసలు ఏమంటారు బీరకాయ కానీ దొండకాయ అవి చేశాను, అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోవడం వలన అసలు టేస్ట్ అర్థం కావట్లేదు. ఇంకా స్వామి మాల వేసుకున్న కాడి నుంచి ఏం యూజ్ చేయట్లేదు అనమాట. అందుకే నిన్నమన్నా అందులో నాకు కూడా ఫస్ట్ ఫీవర్ నాకే వచ్చిన తర్వాత డుగ్గానికి వచ్చింది. అప్పుడు ఫుడ్ అస్సలు తినాలనిపించలేదు. ఈరోజు టమాటా పప్పు కొంచెం టేస్ట్ అనిపించింది, అందుకే తింటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే.